అత్తెలి చెరబరా కాలు పెడితే మీ దరిద్రం దోల తీరిపోద్ది. వాస్తు చెబుతాం, నిధులు చెబుతాం. బాబాయ్, మా కాలుని లాగింది సాక్షాత్తు లచ్చిందేవా లేక ఇది మా భ్రమ? చూసిదము. లచ్చిందేవి ఖచ్చితముగా లచ్చిందేవే. మాతా వచ్చుచుంటి, తల్లి వచ్చుచుంటి. స్వామి అయ్య బాబాయ్ లక్ష్మీదేవి లచ్చిందేవిని నువ్వు కనుకరించిందే తల్లి. అవునా స్వామి? మాట్లాడకు. కనుకరించి నీకు డబ్బులిస్తానందే తల్లి. ఎంత స్వామి? మాట్లాడకు. 100 లక్షలు. 100 లక్షలే? మాట్లాడకు. ఎప్పుడు స్వామి? లచ్చిందేవి, అమ్మా లచ్చిందేవి, తామేకి వెయిటింగ్. 100-200 తక్కువైనా పర్వాలేదు, లెక్కలు చూసుకోవచ్చు. స్వామి అవి కూడా తీసుకొచ్చేయమనండి స్వామి. తీసుకొచ్చి నువ్వు తప్ప హాడు దూకుద్ది. వైకుంఠం దాటేసింది, కైలాసం క్రాస్ చేసింది, ఇందులోకి బైపాస్ చేసింది, మబ్బుల్లోకి వచ్చేసింది. అదే మేడ మీదకి. స్వామి ఏమైంది స్వామి? అయ్యో స్వామి కూర్చోండి స్వామి. అయ్యో ఏమైంది స్వామి? అయ్యో చిన్నప్పుడు నీకు తిరుపతిలో గుండెకిస్తానని బాబు మొక్కుకున్నాడు. ఆ మొక్క తీర్చలేదు, అందుకే లచ్చిందేవి రానేకుండా ఆంజనేయ స్వామి తోగడ్డాడు. అయ్యో ఇప్పుడు ఎలా స్వామి? హరోం హర అత్తరి చెరబరా. తిరుపతి కత్తి నా దగ్గర ఉంది, మొక్కు నువ్వు తీర్చు, ఆయన తోకట్టు తీస్తాడు, అమ్మ మూట లోపలికి తోస్తది. తొందరగా గీసే స్వామి. అవునేలప్ప, నీకు లక్షలు వస్తున్నాయి కదా, నాకెంత? నీ కష్టమే ఉంచుకోలే స్వామి. 116 ఇచ్చేను. నీ కక్కుతున్న నా కమండలో నువ్వు లక్షలు దొబ్బేసి నాకు 116 ఇస్తావా? ఇంకో 10 రూపాయలు ఇస్తాలే స్వామి. అబ్బా, నీలాంటి కొంపలో ఒక క్షణం ఉంటే మహా దరిద్రం. అయ్యో అలా వెళ్ళిపోతారేంటి స్వామి? ఆగండి స్వామి. అయ్యో స్వామి అయ్యో స్వామి, గుండె సగంలో ఆపేసి వెళ్ళిపోతారేంటి స్వామి? అయ్యో బాబాయ్, కాలనీ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో ఏమో. ఈ స్వామి ఏంటి ఇలా మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు? గుళ్ళు గీకుతామమ్మా, గుళ్ళు అత్తిలి కత్తికి దువ్వ బ్లేడేసి గీకుతామమ్మా, నున్నగా గీకుతామమ్మా. ఇదిగో బాబు. వస్తనా తల్లి వస్తనా. చెప్పండి, మొగుడు తెచ్చిన గుండె అయితే 10 రూపాయలు, మొక్కుబడి గుండె అయితే 20 రూపాయలు. మీది ఏ టైపు గుండు? అరగుండా కుదరదు. ఎవడో శంకుస్థాపన చేసిన పని నేను పూర్తి చేస్తానా? అలా అంటే ఎలా బాబు? సగం గీసిన గుండుతో వీధిలోకి వెళ్ళలేక చస్తున్నా. నీకెంత కావాలి అడుగు? 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఇంకో మాటలేదా? ఉంది, 1500. ముందుదే ఖాయం చేసుకో. అలాగే. గుళ్ళు గీకుతామమ్మా, గుళ్ళు గీకుతాం. ఫుల్ గుండుకు 10 రూపాయలు, అరగుండుకు 1000 రూపాయలు. ఒరే అత్తిలే, నువ్వు సామాన్యుడు కాదురా. ఒక్క రోజులో ఇన్ని అరగుండ్లు ఎలా గీకావురా? రేయ్, నువ్వు గుండ్లు గీకిన బంటువిరా. ఆగండి, ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారు. నేను వారి భార్యని. మీకేం కావాలో చెప్పండి. అమ్మా, ఎవరో అత్తలి చిరబరానంద స్వామి అంటమ్మా. ఎంత మాయ చేశాడో చూడమ్మా. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. అల్లుడు, మొత్తం కలెక్షన్ 26,000. ఆ 601 పక్కన పెట్టేస్తే రౌండ్ ఫిగర్ గా 20,000. అదేంటది? అబ్బులు, ఇప్పుడు 5 రూపాయలు 5 పైసలు రౌండ్ ఫిగర్ చేస్తే ఎంత? 5 రూపాయలు. మరి అదిగా నేను చెప్పేది. ఆ 601 పక్కన పెట్టేస్తే 20,000 కదా. అలా చెప్పు, మన దగ్గర మోసాలు కుదరు. ఇద్దరు కలిసి కష్టపడడం కాబట్టి 10 నీకు 10 నాకు. థ్యాంక్ యూ. ఆ 10 లేవు. సగం గుళ్ళు నేను కొడితే సగం గుళ్ళు నువ్వు కొట్టావు కాబట్టి 50-50 మొత్తం దొబ్బేద్దామనే. అబ్బా, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎప్పుడైనా సరిగ్గా పంచావరా? అన్ని డబ్బులు నువ్వు తీసుకొని నాకు ఇస్తావా? ఇది కూడా తీసుకుంటావంటే మోసం చేస్తున్నాడు ఎవడు బాగుపడ్డా రా. మనం చేసేది గుళ్ళో పూజ. మరి 1000 రూపాయలు ఎవరా? కొన్ని 500 ఎవరా? 10 ఎవరా? టీ తాగుతాను. యాబే, లెక్క తేలడం లేదా? ఎక్కడ నొక్కేశారా? ఇక్కడ సౌండ్ చేసింది ఎవరు?
ఈ హార్ట్ పేషెంట్ దగ్గర సౌండ్ చేసింది ఎవరు చెప్పండి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఒంటి మీద అంత బంగారం వద్దండి, ఆ మోతకి గుండె ఆగిపోద్దంటే విన్నారా? సత్యబాబు హియర్. మూవ్ ఇట్, మూవ్ ఇట్, మూవ్ ఇట్, మూవ్ ఇట్. పిల్ల దయ్యాలు ఇక్కడ తగిలెట్టారు, ఇప్పుడు లోపలికి వెళ్ళలేదు. ఈ ఫేస్ లోపలికి వెళ్ళాను. ఆడిని వరకు చాలు, ఇక అందరూ భోజనాలకు రండి, రండి రండి. ఓం చోరి చోరి భరధరం సత్య అబ్బులో చతుర్భుజం ప్రతిరోజు దొంగతనం ఛాయేత్. ఓం కృష్ణాయ నమః, ఓం వెన్న దొంగాయ నమః, ఓం బ్లేడాయ నమః, ఓం కత్తెరాయ నమః, ఓం అత్తిలి దువ్వ కాంబినేషనాయ నమః. తండ్రి, నీ చల్లని చూపులతో రాత్రి బౌళ్ళు కష్టించి శ్రమించి వేణుగోపాల స్వామి ఆలయంలో నుంచి నిన్ను ఎత్తుకొచ్చావు తండ్రి. నీ దయతో ఎన్టీఆర్ గార్డెన్స్ లో బెంచి స్వాహ, పాలకేంద్రంలో పాలకాన్ స్వాహ, గాంధీ వీధిలో పోస్ట్ బాక్స్ స్వాహ, రైల్వే స్టేషన్ లో టీవీ స్వాహ, ఓం పబ్లిక్ బూత్ లో టెలిఫోన్ స్వాహ. హలో, నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఎవరు మావా ఫోను? మన దొంగల ఇన్ఫార్మర్ ఫోను. నువ్వు చెప్పిన అమ్మాయి చంబల్ నుంచి పెళ్లికి వచ్చిందంట. నువ్వు చూసిన విడిది. అయితే ఇకనే వారం రోజులు మాకు అక్కడే మంది. ఓకే, పక్క వీధిలో 4 లారీలు పెట్టించేతాను అల్లుడు. సామాన్లు మొత్తం సర్దేయచ్చు. దువ్వా మా ఆడికి వెళ్తుంది నా లవ్ మ్యాటర్ సెటిల్ చేసుకోవడానికి. నీకు లవ్వా? అంత ఇచ్చేవేంట్రా? అక్కడ యథావేషాలు వేసామనుకో నరికి పెళ్ళోళ్ళకి పలావ్ చేసి పెట్టేయగలను, జాగ్రత్త. నా బట్టలే ఒక్కొక్కరు బాధపడి వచ్చిందా? వచ్చిందిరా. దా ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. ఈసారి కుదిలేరా? ఈ కాలనీలో ఆడుకుని పెద్ద మంచోళ్ళు కాదు. ఈ అత్తిలోడు వాళ్ళకంటే పెద్ద బోకు. నా బట్టలు అయిపోయారు. నా మాట వినవే, వాడు అసలే మంచోడు కాదే. పిల్లల్ని కొట్టి లోపల దాక్కుంటావా? ఈ రోజు నా చేతుల్లో నీకు మూడిందిరా. సత్తిగా బయటికి రారా సచ్చినోడా. వచ్చా ఏంటంట? ఒరే సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను. నీకు మాయరోగం వచ్చే మధ్యలో నేను నీ పుట్టెక్కను. కాపులో కూలిపోను, నీ కప్పులో నిప్పులు ఆరిపోను, నీ కుప్పులో సౌరం జారిపోను. అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. తెలిపోవాలి ఏంటంటే చెప్పి ఇప్పుడు. ఒరే సన్నాసి వెదవల్లారా, పిల్లల మీద ఎట్రా మీ ప్రతాపాలు? పిల్లలకేంటి, మీ ముగ్గులకైనా ఇప్పిదంటానే. మా మొగుళ్ళే కూడా ఇస్తావా? ఏ డౌటా? నువ్వే గనక మగాడివైతే, నీకే గనక దమ్ముంటే నా మొగుడి బట్టలు ఇప్పరా. రారా, నువ్వు రారా. వదలవే, ఆడు బగాడు అనిపించుకోవడానికి నేను పట్టిప్పుడు ఏంటి? ఆడు అన్నంత పని చేస్తాడే, నన్ను వదలవే. చూసారా మన పవర్? ఇక దొబ్బేయండి. నిన్ను చీల్చి ఉప్పు కారం పెట్టుకుంటే మేమెక్కడికి వెళ్తావురా? అమ్మ సచ్చిందానా, అదాపు దుట్టేసుకుంటావా? వెనకాల చాటు కొట్టు. ఏంటే నా అల్లుడి మీద లేస్తున్నావేంటి? కుక్క కుక్క వదలు. సత్తిగా ఇంకొకసారి మా పిల్లల జోలికి వచ్చావంటే నిన్ను ఉత్తికేరేస్తాను రే. అబ్బచ్చా పోతుడమా తెల్ల మరి ఒక్కొక్కరికి గజం దగ్గర పగిలిపోద్దొళ్ళు. అమ్మా అందరూ కట్టుకొని వస్తారు కదే. పోరా దొంగ సచ్చినోడా. పోవే, ఇంకొకసారి సత్యబాబుతో పెట్టుకుంటే చిట్టాడైపోద్ది. అత్తిలే ఆడోళ్ళు కాబట్టి గోడెక్కి కూర్చున్నాను. దిగొచ్చినట్టయితే చచ్చుండేవాళ్ళు ఏమనుకున్నారు? కోతెక్కినట్టు గోడ కూర్చొని నాటకాలు తొప్పుతావా? పైగా హెల్మెట్ ఇచ్చి కొడతావరా నన్ను?